స్వతంత్ర సమరయోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు. ఓల్డ్ బోయినపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. రేపు ఏదైనా కార్యక్రమం ఉద్యమకాల తరపున కార్యక్రమం ఉంటే మన వాసు గారి కానీ గౌడి గారి కానీ సురేందర్ రెడ్డి పిలిస్తే మీ అందరూ కూడా పాల్గొనాలి. మనం ఐకమత్యం చూపాలంటే రేపు రేవంత్ రెడ్డి ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా రావాలంటే మీరు రావాలి కనుక దయచేసి ఈ సర్టిఫికెట్ పాటు మన బాధ్యత విస్మరించకుండా మీరు ఉండాలని తెలియజేసుకుంటూ అమ్మ ఉండడమ్మా రోజమ్మక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఐక్యత, నాయకత్వం, గవర్నమెంట్ ఉద్యమకారుల నాయకత్వం, కుక్కట్పల్లి ఉద్యమకారుల నాయకత్వం, గారి నాయకత్వం. రాష్ట్ర కమిటీ తరఫున కుక్కట్పల్లి ఉద్యమకారులు ఇక్కడ బోయినపల్లిలో ఉద్యమకారుల సన్మానము పెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని 2019లో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 33 జిల్లాలు తిరగడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మీటింగ్ వచ్చిన ఆత్మీయ సమ్మేళనంకి నా తోటి మిత్రులు, మా అక్కజెల్లెలు, నా ఫ్రెండ్స్, నా వెల్విషర్లు అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము మనం బోయినపల్లి డివిజన్లో పెట్టడం జరిగింది. దీనికి నా మిత్రులు నాకు బాగా సహకారంతో రాజుగౌడ్ గారు ప్రాంతానికి ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే కుక్కట్పల్లి ప్రాంతంలో ఆ రోజు ఉద్యమకారుల తరఫున మా ఒక 119 డివిజన్లో వసంత్ గారు, గౌడ్ గారు, మా గణేష్ గుప్తా వీళ్ళందరూ కూడా చాలా మంది ఉద్యమకారులు పాల్గొని ఈ రోజు వరకు కూడా ఉద్యమం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అయిపోయినా మనకు లేదా ఇంతవరకు కానీ ఏం న్యాయం జరగలేదు. మన 2019లో మన సీమాసారి గారు జేఏసీ అంటే మనకు ఏదైతే ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాల నుంచి కూడా ప్రజాప్రతినిధులతో వందలాది కార్యక్రమాలు చేపట్టి ఈ మధ్యలో కూడా ఒక 3000 మందితో కూడా హరిహర కళాభవన్లో చేయడం, దానికి కూడా పొన్నం ప్రభాకర్ గారు మన కోదండరామరావు రావడం జరిగింది. కూడా వాస్తవాన్ని అందరూ కూడా మా ఫీలింగ్పై మాకు ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఉద్యమకారులు ఉన్నా నేను ఈ కంపల్సరీ రావాలంటే వాస్తవ ఆదేశం మేరకు నేను వచ్చాను. నిజంగా ఏదైతే ప్రభుత్వం మనం ప్రకటించిందో కొంతమంది పేర్లు ఇవ్వలేదు. ఇంతకుముందు తను అన్నట్టు చాలా మంది ఇచ్చారు, నాకు అర్థం కాలేదు. అసలు ఉద్యమం జైల్లో కూడా చాలా మంది ఇచ్చారు. అవన్నీ చేయకుండా సరే మన కుక్కట్పల్లి కాన్సల్ ఉద్యమకారులు ఖచ్చితంగా గుర్తించే విధంగా మనకు వచ్చే విధంగా ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఎన్నో పోరాటం తెచ్చారు, ఎన్నో కష్టాలు పడి తెచ్చారు. నేను ఆ ఉద్యమంలో లేను, వాస్తవం చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నాను. మీ కష్టఫలితమే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఏ దేశానికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు, విద్యార్థులు, మీ అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చేపటికనే ఈరోజు మనం ఒక రాష్ట్రం అయినప్పటికీ భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా మీ ఉద్యమకారులు తెచ్చారు. కాబట్టి మీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనవద్దు కానీ నాకు ఇది ఇష్యూ మీరు మనకు అధికారం ఉన్నప్పుడు ఈ వెస్పెంట్ పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే అధికారం కోల్పోయినా పెట్టడం అనేది మేమేం చెప్పాలన్నా పోరాటమే తప్ప ఇలాగా చేసేది ఉండదు. ఖచ్చితంగా కుక్కట్పల్లి కాన్సల్ మీ ఆశీర్వాదంతో 3 సార్లు గెలిపించా. 100కి 100 రూపాయలు మేంబడి ఉంటాను. 100కి 100 రూపాయలు మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తాను. అని అన్నట్టు ఇంతకుముందు 2 సార్లు కూడా కంటోన్మెంట్ దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఉద్యమంలో పనిచేసిన నన్ను గుర్తించట్లేదు అని ఆ రోజు బాధపడ్డాడు.